అందరికీ నమస్తే. ఎన్టీఆర్ గారిది ఒక పెద్ద బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట డ్రాగన్ మూవీకి సంబంధించింది. సో అది కాకుండా ఈ యొక్క డ్రాగన్ మూవీ అయిపోయిన తర్వాత ఏ మూవీ చేస్తాడు ఏంటి అని చెప్పి ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట మనం చూసుకున్నట్లయితే. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేటివి ఈ యొక్క వీడియోలో నేను చెప్తాను అనమాట. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ బర్త్డేకి ఒక పెద్ద బిగ్ డీల్ రివీల్ అనేది కంపల్సరీ ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. May 20 రేపు నెలలోనే. ఓకేనా, ఇంకెన్ని రోజులు ఉంది? సో ఒక 20 రోజులు, 20 డేస్ 15 డేస్ ఉందన్నమాట. May 28 పెద్ద రామారావు గారి బర్త్డే అనమాట. సో అప్పుడు కూడా ఏదో ఒకటి కంపల్సరీ ఎన్టీఆర్కి సంబంధించింది కంపల్సరీ ఉంటుందన్నమాట. ఓకేనా, సో డ్రాగన్స్కి సంబంధించింది ఏదో ఒక కంపల్సరీ ఒక గ్లిమ్సో ట్రైలరో లేకపోతే ఒక ఫోటోనో ఏదో ఉంటుందన్నమాట. ఇటీవల వచ్చిన రూమర్స్ ప్రకారం ఎన్టీఆర్ గారికి మళ్ళీ వచ్చి ప్రశాంత్ నీల్ గారికి ఏదో ఇష్యూ అయ్యిందని చెప్పి, షూటింగ్ ఆగిపోయిందని చెప్పి చాలా వరకు చాలా రూమర్స్ అయితే వాడారనమాట. అది కాకుండా ఒక మెయిన్ పాయింట్ చెప్తా, బాగా వినండి. ఎవరు చెప్పుండరు నాకు తెలిసి. సో ఇది మీకు తెలిసే ఉంటుంది, కానీ ఇప్పుడు డిక్లేర్ చేశారని చెప్పి తెలుస్తుంది అనమాట. మనకు రూమర్ వచ్చిందనమాట. ఎవరైతే త్రివిక్రమ్ డైరెక్టర్ ఉన్నారో సో ఆయన కుమారస్వామి అనే కాన్సెప్ట్ మీద మూవీని తీసుకొని వచ్చాడు. ఓకేనా, సో చూసుకున్నట్లయితే కుమారస్వామి అంటే మీరు బ్యాక్డ్రాప్లో ఒకసారి ఊహించుకోండి. అల్లు అర్జున్ గారిని అనుకున్నారు కాబట్టి సో అతను కొన్ని డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల ఏదో ఫిక్స్ అవ్వలేదు అనమాట త్రివిక్రమ్ గారికి, ఇతనికి ఎవరికి, మన అల్లు అర్జున్ గారికి. ఓకేనా, సో చూసుకున్నట్లయితే ఆయన అట్లయితే బిజీ అయిపోయాడు, డేట్స్ కుదరలేదు, నో అని చెప్పడం అనేది జరిగిపోయింది అనమాట. మొత్తానికి అయిపోయింది. ఈ యొక్క కుమారస్వామి మూవీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టోరీ అనేది ఎన్టీఆర్ గారికి చెప్పడం అనేది జరిగింది. సో ఎన్టీఆర్ గారు ఫిక్స్ చేయడం అనేది కూడా జరిగింది అనమాట. ఓకేనా, సో ఈ యొక్క కుమారస్వామి అనే మూవీ ఏదైతే ఒక కాన్సెప్ట్ ఉంటుందో ఆ యొక్క కాన్సెప్ట్ అనేది ఎన్టీఆర్ గారికి నచ్చిందంట. సో మూవీ అనేది ఫిక్స్ అవ్వడం అనేది జరిగింది. May 20 రోజు ప్రశాంత్ నీల్కి సంబంధించిన ఎన్టీఆర్ మూవీ, ఓకేనా, దానికి సంబంధించిన అఫిషియల్ ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే ఈ యొక్క కుమారస్వామి త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఏదైతే ఉంటుంది ఏదో ఒక అప్డేట్ అనేది ఉంటుంది కంపల్సరీ. మొత్తానికి దాన్ని పక్కన పెట్టండి. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క అంటే నేను ఇదే అని చెప్పి డిక్లేర్ చేయనండి. సో ఇదైతే వెలుగులోకి వచ్చేసిందని చెప్పి చాలా మంది చాలా కన్ఫామ్డ్గా డిక్లేర్ చేస్తున్నారు. ఇప్పుడు షణ్ముఖుడు, ఒక్క నిమిషం అండి, నేను రాసుకొని వచ్చాను మర్చిపోతానని. మూవీ నేమ్ వచ్చి షణ్ముఖుడు. ఓకేనా, సో మూవీ నేమ్ వచ్చి షణ్ముఖుడు అనమాట. సో షణ్ముఖుడు అంటే ఎవరో కాదండి, ఆయన ఒక గాడ్. సో అతనికి షణ్ముఖుడు అంటేనే ఒక 6 తలల గలవాడు అనమాట. మీరు అర్థం చేసుకోండి అప్పుడు మూవీ అనేది ఏ రేంజ్లో ఉంటుందో. ఓకేనా, సో ఇప్పుడు ప్రస్తుతానికి త్రివిక్రమ్ గారు ఒక మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ యొక్క డ్రాగన్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క త్రివిక్రమ్ గారు ఆ మూవీ షణ్ముఖుడు మూవీ, కుమారస్వామి మూవీ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో సో ఆ మూవీ తీసే అవకాశం ఉందా లేకపోతే లేదా అనేది తెలియాలన్నమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఎవరైతే జైలర్ 2 తీస్తున్నారో నెల్సన్ దిలీప్ కుమార్ అనమాట. ఓకేనా, సో అతనితో కూడా ఎన్టీఆర్కి సంబంధించిన ఒక మూవీ అయితే ఉంది. మేబీ అతనితో ఏమన్నా తీస్తాడా అనేది తెలియట్లేదు అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే ఆదిత్య ధార్ దురంధర్ 2 Part 1, 2 తీశాడు కదండి. సో అతనితో కూడా ఒక సినిమా కమిట్ అయ్యాడు మన ఎన్టీఆర్ గారు అని చెప్పి రూమర్ ఉన్నాయన్నమాట. మేబీ ఈ యొక్క 3 డైరెక్టర్లతో త్రివిక్రమ్, ఆదిత్య ధార్, నెల్సన్, దిలీప్ కుమార్, ఓకేనా, సో ఈ యొక్క డైరెక్టర్లతో ఒక మూవీ కన్ఫామ్డ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఒక వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది అనమాట. ఈ డ్రాగన్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా, సో డ్రాగన్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 రోజులు వెకేషన్ అనేది ఉంటుంది. సో 10 రోజుల తర్వాత మళ్ళీ కంప్లీట్ రెడీ మన ఎన్టీఆర్ గారు. సో ఇదండి అప్డేట్ అనేది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఎన్టీఆర్ గారు ఫేస్ అనేది చెడిపోయింది, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇప్పటికే చాలా సార్లు అయ్యింది, ఖచ్చితంగా లైఫ్లో దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. సో అదేంటో నాకైతే తెలియట్లేదు. నా ఒపీనియన్ ప్రకారంగా నేను చెప్తున్నానండి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి. సో యమదంగంలో ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఓకేనా, కంత్రీలో ట్రాన్స్ఫర్ అయ్యాడు, బాగా ట్రాన్స్ఫర్ అయ్యాడు. మళ్ళీ దమ్ము మూవీలో నార్మల్గా వచ్చాడు, మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యాడు అనమాట. ఓకేనా, అశోక్లో ట్రాన్స్ఫర్ అయ్యాడు, కంత్రీలో ఈ యొక్క ఏది
రాకీ మూవీలో ట్రాన్స్ఫర్ అయ్యాడు అనమాట. ఎన్ని ట్రాన్స్ఫర్లు అయితే బాడీ బాగా డ్యామేజ్ అయిపోతుందండి. ఇప్పుడైతే ఓకే, బాడీ పెంచాడు, ఓకే, కరెక్టే, కాదనట్లేదు, బాగుంది. కానీ హెల్త్ ఇష్యూస్ అనేటివి వచ్చేస్తాయన్నమాట సడన్ గా. ఓకేనా. సో ఇప్పుడు ప్రస్తుతానికి బ్రో ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి బ్రో అని అంటే, చాలా రగ్గుడుగా కనిపిస్తున్నాడు. ఫేస్ లో ఆ యొక్క కోపాన్ని చూపించడానికి అలా తగ్గాడు అనమాట. అంతకు మించి ఇంకేం లేదు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి నేను బాగా నమ్ముతున్నాను అనమాట. జిమ్ చేసేవాడు ప్రతి ఒక్కడు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆ విషయం మీకు తెలుసా అసలు? అది 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 చిన్న సింపుల్ లాజిక్ అనమాట. అది జిమ్ చేసే ప్రతి ఒక్కరు చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ట్రాన్స్ఫార్మేషన్స్ అనేటివి ఇన్ని చేయకూడదు అనమాట. అది కరెక్ట్ కాదు. ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ అనేటివి కంపల్సరీ వస్తాయన్నమాట. మేబీ వీళ్ళతో కాకుండా ఏదైనా సరే, ఎవరైనా సరే దమ్మున్న డైరెక్టర్ వచ్చి మనం గ్లోబల్ వరల్డ్గా చేద్దాం బ్రో, నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళిపోదాం మూవీ అనేది ఎవరైనా ముందుకు వస్తే ఎన్టీఆర్ దూకేస్తాడు కంపల్సరీ, ఖచ్చితంగా, కన్ఫర్మ్డ్గా. ఓకేనా. సో ఇదండి అప్డేట్ అనేది డ్రాగన్ గురించి, ఎన్టీఆర్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేటివి చెప్పేశాను అనమాట. సో కుమారస్వామి షర్ముకుడు 6 తలాల గలవాడు అనమాట. సో జైలర్ 2 ఎవరైతే తీస్తున్నారో నెల్సన్ దిలీప్ కుమార్. ఓకేనా. సో అతనితో కూడా ఒక సినిమా అనేది ఉందన్నమాట. చూద్దాం, మేబీ ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు. ఈ యొక్క మే 20 కానీ 28, మే 20 వచ్చి ఎన్టీఆర్ గారిది బర్త్డే అనమాట. మే 28 వచ్చి పెద్ద రామారావు గారి బర్త్డే అనమాట. ఈ 2 డేట్లలో కంపల్సరీ కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా ఎన్టీఆర్ కి సంబంధించిన అప్డేట్స్ కంపల్సరీ వస్తాయి. అవి ఏంటి ఎలా ఉండబోతున్నాయి, ఏం వస్తున్నాయి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా దాన్ని చూసి డీటెయిల్డ్గా క్యాప్చర్ చేసి ఆ యొక్క పోస్టర్స్ కానీ ఇక టీజర్స్ కానీ, సో ప్రతిదీ డీటెయిల్గా క్యాప్చర్ చేసి, అంటే డీటెయిల్గా క్యాప్చర్ చేశాను నేను ఎందుకు చెప్తున్నానంటే, సీజీ వాడారా, లేదా విఎఫ్ఎక్స్ వర్క్ అయిందా, యాక్టింగ్ బాగుందా, లేదా యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ యొక్క ఎడిటింగ్ అనేది బాగుందా, దేంతో చేశారు, మొత్తం వర్క్ అయిందా లేదా అని చెప్పి క్లారిటీగా చెప్పేశారు అనమాట మీ ముందుకి. ఓకేనా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.